లో పోలీస్ స్టేషన్ ముందు మహిళ హల్చల్ చేసింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది. భాగ్యనగర్ కాలనీకి చెందిన అంజయ్య మణి భార్యాభర్తలు. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. 6 నెలల క్రితం భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ పోలీస్ స్టేషన్లో మణి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది మణి. ఇక తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవట్లేదంటూ కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లారు అంజయ్య. ఇక ఈ నేపథ్యంలోనే దీంతో పిఎస్ ఎదుట మహిళ బైఠాయించింది. గణేష్ శోభయాత్రను అడ్డగించింది. తన ఫిర్యాదుపై పోలీసులు పట్టించుకోవడం లేదంటూ తనకు న్యాయం చేయాలంటూ మణి డిమాండ్ చేసింది. మొత్తం మీద ఆమె గణేష్ శోభయాత్రను అడ్డుకోవడంతో ఒకసారిగా అక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదంటూ పోలీసులపై కూడా ఆమె ఆరోపణ చేస్తుంది. ఇక తన కూతురుతో పాటు అంజయ్య తీసుకెళ్లాడంటూ ఆమె ఆరోపించింది. ఇక పిఎస్ ఎదుట ఆమె బైఠాయించిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 6 నెలల క్రితం భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోరుతున్నప్పటికీ కూడా ఎట్లాంటి ప్రతిస్పందన లేదు. ఇక కొన్ని రోజుల నుంచి కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో భర్తకు దూరంగా ఉంటుంది మణి. ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి అక్కడ కాసేపు వినాయక నిమజ్జన శోభాయాత్రకు కూడా అడ్డుపడ్డ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తనకు తన భర్త నుంచి ఇబ్బందులు ఉన్నాయని విడాకులు ఇప్పించాలంటూ కూడా ఆమె కోరుతుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించలేదంటూ ఆమె ఆందోళన చేసే తీరు, ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. విడాకులు కావాలని కొట్టి వెళ్ళగొట్టింది. ఇంట్లోకి వెళ్ళి విడాకులు కావాలి అని అంటే కేసు నడుస్తుంది. కేసు నడంగా కూడా మళ్ళీ కానాపూర్ వచ్చింది. సడన్గా కానాపూర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను తొలుకొని వచ్చిన అతనికి శనివారం రోజు తొలుకొని వచ్చి మళ్ళీ సార్ కొట్టిండు. కోటింగ్ ఇప్పించిండు. నేను ఆమె జోలికి రాను అని వాళ్ళ తమ్ముడు మధ్యలో పడి వినిపించుకొని పోయిండు. వెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దున 9:30కి వచ్చి నన్ను కొట్టి నా పాపని తీసుకొని విడాకులు కావాలంటే పాప కావాలి. 5 సంవత్సరాలు పాప పేరేం? విడాకులు కావాలని కొట్టి వెళ్ళగొట్టిండు. ఇంట్లోకి వెళ్ళి విడాకులు కావాలి అని అంటే కేసు నడుస్తుంది. కేసు నడంగా కూడా మళ్ళీ కానాపూర్ వచ్చింది. సడన్గా కానాపూర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను తొలుకొని వచ్చిన అతనికి శనివారం రోజు తొలుకొని వచ్చి మళ్ళీ సార్ కొట్టిండు. కోటింగ్ ఇప్పించిండు. నేను ఆమె జోలికి రాను అని వాళ్ళ తమ్ముడు మధ్యలో పడి వినిపించుకొని పోయిండు. వెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దున 9:30కి వచ్చి నన్ను కొట్టి నా పాపని తీసుకొని విడాకులు కావాలంటే పాప కావాలి. 5 సంవత్సరాలు పాప పేరేం? రైట్. ఇక మహిళ పిఎస్ ఎదుట ఆందోళన చేసిన దృశ్యాలు చూసాం. ఇక తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ గత కొద్ది రోజులుగా ఆమె డిమాండ్ చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ ముందు మహిళ హల్చల్ చేసింది. నిర్మల్ పోలీస్ స్టేషన్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, మా కొలీగ్ ఇర్ఫాన్ జాయిన్ అవుతున్నారు. ఇర్ఫాన్, నిర్మల్లో పోలీస్ స్టేషన్ ముందు మహిళ తన భర్త నుంచి విడాకులు ఇప్పించమంటే ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతుందంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్టుగా తెలుస్తుంది. తన ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంతోనే ఆమె ఇలా చేసిందా? అసలు ఏం జరిగింది? ఆ మహిళ ఏకంగా నిమజ్జనాన్ని కూడా అడ్డుకున్నట్టుగా కనబడుతోంది. అసలు ఏం జరిగింది? రామ్, అయితే నిర్మల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒక మహిళ హల్చల్ చేసింది. అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందినటువంటి మణి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో తనకు న్యాయం జరగదని లేదంటూ తన భర్త నుండి విడాకులు ఇప్పించాలని ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా తనను పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట హల్చల్ చేసింది. అయితే ఆమెతో పాటు ఆమె బంధువులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అయితే అటువైపుగా వెళ్తున్న గణేష్ శోభాయాత్రను కూడా వీరు అడ్డుకున్నారు. అయితే 11 ఏళ్ల క్రితం ఇదే నిర్మల్ ప్రాంతానికి చెందిన అంజయ్యతో మణికి వివాహం. అయితే వీరికి ఒక పాప పుట్టింది. అయితే కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యుల వీరిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య సమస్యలతో దూరంగా ఉంటున్నారు, మనస్పర్ధలు వచ్చి. అయితే 6 నెలల క్రితం అంజయ్యతో తనకు విడాకులు కావాలని చెప్పేసి ఇటు పోలీస్ స్టేషన్ లో మణి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసి 6 నెలలు గడుస్తున్నా కూడా పోలీసులు కనీసం స్పందించడం లేదంటూ ఇటు మణి ఆరోపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం తనకు తెలియకుండా తన కూతురు 5 ఏళ్ల కూతురు కీర్తనను అంజయ్య దొంగతనంగా ఎత్తుకెళ్లాడని, అంజయ్య ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని, తన నుండి విడాకులు కావాలని కోరుకున్నానని మణి అయితే తెలుపుతానని జరిగితే, అయితే మణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. అయితే
11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టిన కొన్నేళ్లకి వీళ్ళకి మనస్పర్ధలు నడుస్తా ఉన్నాయి. అయితే 6 నెలల నుండి నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నా, విడాకులు ఇప్పించాలని కోరుతున్నా కూడా పోలీసులు తమ ఫిర్యాదుపై ఏమాత్రం స్పందించడం లేదైతే మని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం తనకు తెలియకుండానే తన 5 ఏళ్ల కూతుర్ని తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన దొంగతనంగా తీసుకెళ్లాడని, అయితే ఈ విషయంలో కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అయితే మని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో మొత్తం మీద భార్యాభర్తల గొడవ కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. అయితే ఏకంగా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటే ఆ భార్య అక్కడ ఆందోళన దిగింది. అంతేకాదు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి అటునుంచి నిమజ్జనానికి వెళ్తున్న వాహనాలను కూడా అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తంగా మారింది. నిర్మల్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది ఘటన. ఆమె కొంతమంది మద్దతుగా అక్కడ నిలబడ్డట్టుగా మనకు కనబడుతోంది. సో తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని తన పిల్లలను తన భర్త బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ ఆ మహిళ ఫిర్యాదు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడవచ్చు. మహిళ ఏకంగా కొంతమంది తనకు మద్దతుగా వచ్చిన కొంతమందితో కలిసి రోడ్డు మొత్తం బ్లాక్ చేసింది, బైఠాయించింది. దీంతో అక్కడ నిమజ్జనాలకు వెళ్ళే వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. వాళ్ళతో కూడా వాళ్ళకి సర్ది చెప్తున్నారో లేదా వాగ్వాదాన్ని దిగుతున్నారో తెలియదు, కానీ అక్కడ ఆ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డంతా కూడా బ్లాక్ చేస్తుంటే పోలీసులు మరి ఏం చెప్పారో, ఆమెకి ఎలా సర్ది చెప్పారో తెలియదు, కానీ కాసేపటి తర్వాత అక్కడి నుంచి ఆమె ఆందోళన విరమించి వెళ్ళిపోయింది. సో మొత్తం మీద ఒక పోలీస్ స్టేషన్ ముందు మహిళ తన భర్త నుంచి విడాకులు కావాలంటే ఏకంగా రోడ్డునే బ్లాక్ చేయడం అయితే అదొక సంచలనం. నిజంగా ఆ రోడ్డుని బ్లాక్ చేసి ఆ ప్రాంతంలో ఏకంగా రాకపోకలను అడ్డుకుంది. అంతేకాదు వినాయక నిమజ్జనాల సమయం కాబట్టి వాళ్ళందరినీ కూడా అడ్డుకుంది. అయితే ఇక్కడ ఏ ఒక్క పోలీసు కూడా కనబడట్లేదు. ఇంతకీ పోలీసులు ఏం చేస్తున్నట్లు ఆ ప్రాంతంలో మహిళ అంతమందితో మద్దతుగా రోడ్డు అంతా కూడా బ్లాక్ చేస్తుంటే కనీసం ఆ కొద్ది క్షణాల పాటు కూడా రోడ్డు బ్లాక్ చేయకుండా, లేకుంటే చూడండి ఎన్ని వాహనాలు నిలిచిపోయాయో. సరే, మహిళకు సమస్య ఉండొచ్చు, ఆమె సమస్యను పరిష్కరించేందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడాల్సిన పోలీసులు, సర్ది చెప్పాల్సిన పోలీసులు సమస్యను పరిష్కరించకుండా సమస్యను వదిలేశారు, ఆమెను కూడా వదిలేశారు. చూడండి, అదిగో తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపై ఆమె బైఠాయించి ఏకంగా రాకపోకలకు అక్కడ వాహనదారులకు ఇబ్బంది. ఒక రకంగా నిమజ్జనాలే వాళ్ళు ఊరేగింపులే ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ పోలీసులు ఎక్కడ, కనీసం ఆ దృశ్యాలు ఎక్కడ పోలీసులు కూడా కనబడిన పరిస్థితి. ఇది నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పరిస్థితి.